చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో యువ ఉత్సవ్ 2025 అట్టహాసంగా నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలో గల చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని యువ ఉత్సవ్ 2025 కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పొంగళ్లు పెట్టారు. సంప్రదాయ దుస్తులతో ఫ్యాషన్ పరేడ్లో, ర్యాంప్ వాక్లో పాల్గొన్నారు. విద్యార్థులు రంగురంగుల రంగవల్లికలతో అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భోగి మంటలు వేసి చలికాచుకుని భోగి, సంక్రాంతి పండుగలను ఏ విధంగా జరుపుకోవాలో సాటి విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ చాటి చెప్పారు. టగ్ ఆఫ్ వార్లో పాల్గొని కేరింతలు కొట్టారు. విద్యార్థులు పరస్పరం మెహందీ పెట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు. కోలాటాలతో చిందులు వేస్తూ కోలాహలంగా కలయదిరిగారు. ఈ సందర్భంగా చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంజీవరాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా యువ ఉత్సవ్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ యువ ఉత్సవ్ 2025 కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు MBA, MCA, డిప్లొమా విద్యార్థులు కూడా వేడుకల్లో పాల్గొన్నారని తెలియజేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు డాక్టర్ సంజీవరాయుడు, ప్రిన్సిపల్ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. సో సంక్రాంతి సంబరాలు సందర్భంగా యువ ఉత్సవ్ 2025 ప్రోగ్రాం ఇక్కడ ఘనంగా నిర్వహించాము. ఇందులో ఇంజనీరింగు, MBA, MCA, డిప్లొమా స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. రంగోలీ ప్రోగ్రాము, సో పొంగల్ మేకింగ్ అండ్ టగ్ ఆఫ్ వార్ ప్రోగ్రామ్, సో ఫ్యాన్సీ డ్రెస్ కోడ్ ఆల్ ప్రోగ్రామ్స్ చేసాం. సో భోగి మంటలు కూడా వేసి సో ఘనంగా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. మనకి యువోత్సవం 2025 ప్లాన్ చేసినాం. స్టూడెంట్స్ని ఒక అకాడమిక్సే కాకుండా మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, అట్లే జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా మొత్తం కంపెనీల్లో అన్ని విధాలుగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఇటువంటి ఈవెంట్స్ పెట్టినాము. ఇటువంటివి కాకుండా ఇప్పుడు ఈ ఒక ఈవెంట్ కాకుండా ఇంకా ఒక కాలేజ్ డేలో వాళ్ళకి ఇటువంటి ఈవెంట్స్ ఇంకా కొన్ని పెట్టి వాళ్ళు అకాడమిక్స్ కాకుండా కరికులం యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. మేనేజ్మెంట్కి దీనికి చాలా ధన్యవాదాలు.